సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత బస్తీ సౌత్ జోన్లో బహదూర్పుర హెచ్బి కాలనీలో ఈ నెల 4-5వ తారీఖు మధ్యలో ఇంటర్వీన్ నైట్ ఆఫ్ 4th and 5thలో జరిగిన డెకాయిటీ అంటే నకిలీ కరెన్సీ కొత్త నోట్లు పాత నోట్లు మార్పిడిలో జరిగిన డెకాయిటీలోని 9 మెంబర్స్ గ్యాంగ్లోని 8 మందిని ఈరోజు హెచ్బి కాలనీ ఒక బార్ అండ్ రెస్టారెంట్లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ కోటిరెడ్డి గారు అడిషనల్ డీసీపీ వాళ్ళ టీం మరియు బహదూర్పుర పోలీస్ టీం కలిపి ఆకస్మికంగా దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 8 మంది నుంచి 52 లక్షల రూపాయలు, 2000 కొత్త నోట్లు మరియు 100 నోట్స్ సీజ్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే దివేష్ అగర్వాల్ అనే ఒక క్లాత్ మర్చెంట్, అతను వర్కర్ని వీళ్ళని పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి కొంతమంది ఏజెంట్ల దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి తక్కువ పర్సెంటేజ్కి 25% నేను వ్యాలిడ్ నోట్స్ ఇస్తాను, పాత నోట్లు ఇస్తే అని అతను కొంతమంది మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వడం, మీడియేటర్స్ ద్వారా ఈ డెకాయిటీ గ్యాంగ్ ఏదైతే పురాణాపూర్కి చెందిన సుధాకర్ యాదవ్ ఎలియాస్ మనోహర్ యాదవ్, నల్లకుంటకి చెందిన అరుణ్ కుమార్ ముదిరాజ్, వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఉన్న మిగతా గ్యాంగ్ని సంప్రదించడం జరిగింది. ఇనీషియల్గా మాకు 5 కోట్లు పాత నోట్లు ఉన్నాయి, 25%కి ఇచ్చేస్తాం లాభంతో అని చెప్పడం జరిగింది దివేష్ అగర్వాల్కి. దివేష్ అగర్వాల్ ఫస్ట్ టైం నా దగ్గర 58 లక్షలే ఉన్నాయి అని చెప్పి తీసుకురావడం జరిగింది. చెక్ చేయడానికి వచ్చినట్లు అరుణ్ కుమార్ చెక్ చేసి వెళ్ళిపోయాడు. మనోహర్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ లోపల మిగతా 8 మంది వచ్చి ఆకస్మికంగా దాడి చేసి అతని దగ్గర ఉన్న 2 బ్యాగులు తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా దివేష్ అగర్వాల్ కంప్లైనెంట్ బహదూర్పుర పోలీస్ స్టేషన్కి వచ్చి డెకాయిటీ కేసు పెట్టడం జరిగింది. ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ బహదూర్పుర పోలీసులు రంగంలో దిగి సెల్ ఫోన్ ట్రాక్ ఆధారంగా మరియు టెక్నాలజీ ఆధారంగా 12 గంటల్లోనే ఈ 9 మంది గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది మహబూబ్ నగర్, నల్గొండ వెళ్ళినప్పటికీ రికార్డు టైంలో 9 మందిలో ప్రధానమైన ముద్దాయిలందరినీ కూడా 8 మందిని అరెస్ట్ చేసి ఈరోజు 52 లక్షలు సీజ్ చేయడం జరిగింది. మోను సింగ్ అని కిషన్ బాగ్కి చెందిన వాడు సర్దార్జీ, ఇతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. దానికోసం ఒక టీం నడుస్తుంది. అతను కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 9 మెంబర్స్లో 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసి 52 లక్షలు సీజ్ చేయడం జరిగింది. కేవలం అత్యాశ కోసం ఈ దివేష్ అగర్వాల్ ఈ యొక్క డబ్బును తీసుకొచ్చి హెచ్బి కాలనీ జిఎస్ఎంసి గ్రౌండ్ పక్కన బహదూర్పురాలో నైట్ ఎర్లీ మార్నింగ్ 2:30కి రావడం వల్ల ఈ గ్యాంగు ఒక కుట్రపూరితంగా ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి దీని డబ్బుని కాజేయడం జరిగింది. దాంతో అతను కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోట్స్ ఈ దివేష్ అగర్వాల్కి ఎలా వచ్చినాయి అనే యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేపట్టాం. అది ప్యారలల్గా నడుస్తుంది. డెకాయిటీ కేసు చాలా సీరియస్ కాబట్టి కొట్టి డబ్బులు తీసుకెళ్ళిపోయారు అనే దాని మీద ఈ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక అతను కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేస్తాం. ప్యారలల్గా 2 టీంలని ఈ యొక్క 2000 నోట్స్ కేవలం 24,000 రోజుకు 2,000 4,000 ఇచ్చే వాళ్ళకి ఇన్ని లక్షల రూపంలో డబ్బులు ఎలా వచ్చాయి? సో ఇనీషియల్ ప్రాథమికంగా అతను మా వర్కర్స్తోనూ ఇంకా కొంతమంది మిగతా వాళ్ళ దగ్గర 10% 8% తీసుకున్నామని చెప్పినప్పటికీ ఆ యొక్క సిరీస్ అంతా వెరిఫై చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆర్బీఐ అఫీషియల్స్ని కూడా కాంటాక్ట్ చేస్తున్నాం. ఇది కోర్టు ప్రాపర్టీ కాబట్టి కోర్టులో మేము సబ్మిట్ చేసినాక ప్యారలల్గా ఇతను ఎవరైతే దివేష్ అగర్వాల్ ఎంతమంది ఒక నెల రోజులు అతని ఫోన్ రికార్డ్స్
కాల్ డేటాని తీసుకుని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవరెవరితో కాంటాక్ట్ చేశాడు, ఇతను ఏ విధంగా ఈ డబ్బును సేకరించాడు, ఎనీ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే యాంగిల్లో కూడా అన్ని యాంగిల్స్లో కూడా చేసి తదుపరి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. అదేవిధంగా దీంట్లో ఒక 9 మంది మీడియేటర్స్, నెగోషియేటర్స్ వాళ్ళు ఏమైపోయారంటే ఒక పాత బస్సులోనే ఒక 50 మంది నిశాచరులు పగలో రాత్రి కూడా తిరుగుతున్నారు. అక్కడ డబ్బు ఉంది, ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడ 20%, అక్కడ 12%, వీళ్ళు తెలుసు, మేనేజర్లు తెలుసు, వాళ్ళు తెలుసు అని. దయచేసి ఎవరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. దీంట్లో కూడా 9 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళు మెయిన్ గ్యాంగ్ కాక. అయితే ఈ గ్యాంగు ఈ డబ్బుని కాజేస్తున్నాము, డెకాయిటీ చేస్తున్నామని వాళ్ళకి ఎవరికి చెప్పలే, వాళ్ళు ఎవరికి నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళు ఈ డెకాయిటీ ఇంత పెద్ద ఇది ఆల్మోస్ట్ మర్డర్ కేసుతో ఈక్వల్. ఈ కేసులో వాళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు, ఈ డబ్బులో ₹1 కూడా వాళ్ళు పంచుకోలేదు. కాబట్టి వాళ్ళని సెపరేట్గా ఈ మీడియేటర్సు, ఈ నెగోషియేటర్స్ రూపంలో రకరకాలుగా వీళ్ళు సామాన్యమైన ప్రజల్ని ఒక అత్యాశకు గురి చేసి ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక 2-3 రోజుల్లో 30-40 మందిని కూడా పట్టుకుని ప్రెస్ ముందు పెడతాం, వాళ్ళ మాటలు నమ్మొద్దని. ప్యారలల్గా ఈ డబ్బు ఎలా వచ్చిందనేది కంప్లైంట్ అతను బట్టల ఫ్యాక్టరీ ఫలక్నామాలో ఉందని చెప్తున్నారు వాళ్ళ చుట్టాలకి. ఎవరెవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారో మొత్తం అన్ని ఆల్ యాంగిల్స్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ యొక్క రికార్డు స్థాయిలో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బహదూర్పుర దీన్ని పట్టుకుని ఈ రోబరీని ఛేదించడం వల్ల వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసి రివార్డులు కూడా సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నెగోషియేషన్స్, ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఆశ కల్పించి ఈజీ మనీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పోలీసులు కూడా పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళని రకరకాల మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి చాలామంది పోలీసులు కూడా ఇరుక్కున్న దాఖలాలు మీరు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ 1 CI అండ్ కొంతమంది కానిస్టేబుల్స్. అది అటువంటి రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైతే వీళ్ళు అత్యాశకు గురి చేస్తారో వీళ్ళపై పూర్తి నిఘా పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా ఈ కేసులు ఇరుక్కుంటే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రంగం సిద్ధం చేస్తాం. పురాణాపూర్లో సాయిరాజు అండ్ సాయి కుమార్, సుధాకర్ యాదవ్, మనోహర్ యాదవ్, నవీన్ యాదవ్ వీళ్ళందరూ ఊరినే ఆవరాగా తిరగడం, కొద్ది కేసుల్లో బాడీలో అఫెన్స్లో ఉన్నట్టు తెలిసింది. కానీ ఇటువంటి డెకాయిటీలో ఈజీ మనీ, ఈ మార్వాడీలు కూడా ఇది బ్లాక్ మనీ అయి ఉంటుంది. ఒకవేళ తీసుకెళ్ళిపోయినా వాళ్ళు చెప్పరు ఇది హవాలా టైపు అనే ఆ యొక్క భరోసాతో వీళ్ళు చేసినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. ఏదేమైనా డెకాయిటీ ఇప్పుడు కస్టడీ తీసుకుంటాం. ఈ టీఐపీ చేయాలి కాబట్టి కస్టడీ ఐడెంటిఫికేషన్ పెరిగి మొఖాలు చూపించడం కుదరదు. కంప్లైంట్తో వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఈ పాత రికార్డులు ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఇంకా మిగతా కేసులు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది డీటెయిల్గా ఈ టాస్క్ ఫోర్స్ సహాయంతో, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంక్, ఆర్బీఐ ఆఫీషియల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క 30వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో బందోబస్తు చేయడం జరిగింది. పోలీసులు మఫ్టీలో వచ్చి చెక్ చేస్తున్నారు అనేవారు కూడా ఎవరు నమ్మొద్దు. సిపి గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం యూనిఫాము, అతని నేమ్ ప్లేట్ ఇవన్నీ ఉంటేనే చెక్ చేయాలి. మినిమం ఎస్ఐ ఉండాలి. అది కూడా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీలకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే సూడో పోలీసులు, సూడో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, సూడో రకరకాల సిబిడిటీ గ్యాంగ్స్ అని రకరకాల రూపాల్లో ఈ గ్యాంగులు తిరుగుతున్నాయి. ఈ గ్యాంగులపై చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు చెప్తున్నాం. మా సైడ్ నుంచి మాత్రం మేము పూర్తి ఎన్ఫోర్స్మెంట్తో చేస్తాం. ఆల్రెడీ 6 టీములు నడుస్తున్నాయి. అంటే దీనికోసమని కాదు, ముందు ఇక ప్రజలు చీట్ చేస్తున్నారు, వాళ్ళ గ్యాంగుల కోసం పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.